హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్య 3399. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మన ప్రయాణం వచ్చేసి కిస్టారం నుంచి యాతలకుంట వరకు. ఈ జర్నీలో వచ్చేసి మనకి వియా ఒకటి, అది వచ్చేసి చెరుకుపల్లి అనే ఏరియా అయితే తగులుతుంది. ఈ రూట్లో కొంచెం వీడియో అనేది షేకింగ్గా ఉంటుంది. గత వీడియోలో మాట్లాడుకున్నాం కదా, నా దగ్గర ఎక్విప్మెంట్ లేదండి. ఉన్న దగ్గర ఫోన్ దగ్గర నుంచి నేనైతే వీడియో షూట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చే విధంగానే వీడియో తీయడానికి నేను కూడా ట్రై చేస్తున్నాను. చూసే లొకేషన్ మొత్తం కూడా కిస్టారం దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియానే. చూడటానికి చాలా గ్రీనరీగా ఉంది. ఇది గత 10 సంవత్సరాల నుంచిగా ఈ రోడ్డు చాలా వరకు రిపేరింగ్లోనే ఉంది. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడే కొంచెం ఊపందుకుంది ఈ రోడ్డుకి అయితే. ఇప్పుడు ఈ రోడ్డు రిపేరింగ్లోకి వచ్చేసింది. గత 10 సంవత్సరాల నుంచి అయితే రోడ్డు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఫస్ట్ టైం అయితే ఈ రూట్లో మనం ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాము. వీడియో బాగుంది అని అనుకుంటున్నాను. నేను కూడా చూస్తున్నారు అంతా గ్రీనరీయే. మొత్తం ఆల్మోస్ట్ సత్తపల్లి రీజియన్లో ఉన్న ఫారెస్ట్ ఏరియా ఇది మాత్రం. అటు ఇటు కొంచెం డస్ట్గా ఉంది అంటే అది మాత్రం చెట్లు, ఈ దుమ్ము వల్ల ఫుల్ దుమ్ము వస్తుంది. చూస్తున్నారు కదా, చూసే లొకేషన్ మొత్తం కూడా మనకి యాదలకుంట, అక్కడ నుంచి అన్నపరెడ్డిపల్లి అనే ఏరియాకి వెళ్ళడానికి ఇది సింపుల్ వే. వియా కిస్టారం నుంచి యాదలకుంట క్రాస్ అయ్యే వెళ్ళాలి. అన్నపరెడ్డిపల్లిలో శివుడి టెంపుల్ ఉంది కదా, ఆల్మోస్ట్ అందరికీ మన ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ అయితే ఆల్మోస్ట్ ఈ టెంపుల్ అయితే తెలిసే ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి మనకి యాతలకుంట వెళ్ళే దారిలో ఒక చెరుకుపల్లి అనే ఊరు ఉంటుంది. అది ఒక చిన్న ఊరు. ఆ పక్కనే ఆనుకొని ఉన్నదే జగన్నాథపురం. ఆ జగన్నాథపురం మొలకలపల్లి జగన్నాథపురం కాదు, ఇది చూస్తున్నారు కదా, చూసే ఏరియా మొత్తం కూడా ఈ జగన్నాథపురం అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది అంతకుముందు సత్తపల్లి ఓపెన్ క్యాస్ట్ ప్రారంభించక ముందు అయితే ఈ విలేజ్ మొత్తం కూడా కిస్టారము సత్తపల్లిలో అంచులో ఉన్నది అనేది అయితే నాకు వచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్. దాన్ని పట్టుకునే నేను చేస్తున్నాను. ఇక్కడైతే ఒక 50-60 గడపల వరకు అయితే ఇక్కడ నియమించారు. అక్కడ ఓపెన్ క్యాస్ట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అయిందని ఇక్కడ చిన్న కాలనీ టైప్లో నిర్మించేసి ఇక్కడైతే వాళ్ళని ఉంచడం జరిగింది. ఒక 50-60 మెంబర్స్. చూస్తున్నారు కదా, జగన్నాథపురం ఈ ఏరియా పేరు అయితే. ఇక్కడ దాటిన తర్వాతే మనకి చెరుకుపల్లి అనేది. ఇంతకుముందు ఇక్కడ విలేజ్ ఉండేది కాదు. మాకు ఎప్పుడైతే సత్తపల్లి ఓపెన్ కాస్ట్ దగ్గరలోకి వచ్చిందో, ఆ దగ్గరలో వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎఫెక్ట్ వల్ల ఆ విలేజ్ని అయితే ఇక్కడికి మార్చేశారు. కనిపిస్తున్న బ్రిడ్జి కూడా ఇది కొత్తగా పోసింది. అంతకుముందు వర్షాలు పడ్డాయంటే పక్కన మనకు కనిపించే బ్రిడ్జి, కొంచెం వర్షాలు పడ్డా కానీ ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయేది. ఆ వాటర్ మొత్తం కూడా ఆ బ్రిడ్జి మొత్తం లోలో ఉండే. ఆ లోలో ఉండటం కారణం వల్ల ఆ వాటర్ మొత్తం కూడా రోడ్ మీదకి వస్తున్నాయని చెప్పేసి ఆ బ్రిడ్జి అయితే నిర్మించారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఏరియా మొత్తం కూడా ఇదంతా జగన్నాథపురం. ఒకప్పుడు ఈ విలేజ్ లేదండి. 5-6 ఇయర్స్ కిందటే ఈ ఓపెన్ కాస్ట్ వల్ల, సత్తపల్లి ఓపెన్ కాస్ట్ వల్ల ఇక్కడ రావడం అయితే జరిగింది. ఒక 50-60 గడపలు కాలనీ వీళ్ళు ఇచ్చేసి అక్కడైతే ఉంచడం జరిగింది. మనం వెళ్తున్నా కొద్ది చూస్తున్నారు కదా లొకేషన్. ఇక్కడ నుంచి ఆనుకొని ఒక చెరుకుపల్లి అనేది తండాగా ప్రకటించిన ఊరు ఇక్కడే ఉంది. ఇది దాటంగానే చెరుకుపల్లి చిన్న గడపలు అయితే ఒక తండా ఏరియా అయితే తగులుతుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఆల్మోస్ట్ అంతా కూడా ఫారెస్ట్ ఏరియానే. ఈ ఏరియాలో ఉండేది మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియానే ఉంది. ఇది సత్తపల్లి రీజియన్ కింద డివిజన్లోనే ఈ ఫారెస్ట్ ఏరియా అనేది నియమించారు. దీనికి ఆనుకున్నది ఆల్మోస్ట్ మనం చుట్టుపక్కల తిరిగే ఏరియా మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియానే. ఇక్కడైతే నో సిగ్నల్స్ అండి, సిగ్నల్స్ అసలు రావు. కనిపిస్తుంది కదా, ఇదైతే మెయిన్ చెరుకుపల్లి ఏరియా. మెయిన్ రోడ్లో చాలా తక్కువ మనం చూసేది ఇళ్ళు. ఆల్మోస్ట్ మీరు ఎలా ఉంటుందంటే, మీరు వచ్చి చూస్తే ఎలా ఉంటుందో ఆ విధంగానే నేను వీడియో ట్రై చేస్తున్నాను చేయడానికి, మీకు చూపించడానికి. మీరు వస్తే ఎలా ఉండాలో, నేను వస్తే కూడా అలాగే మీకు, అంటే మీరు వచ్చి చూస్తే ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాగే నేను వీడియో ట్రై చేస్తున్నాను. మీరు సపోర్ట్ ఇవ్వండి. నేను ఖచ్చితంగా ఆల్మోస్ట్ కూడా ట్రై చేస్తాను. వీడియో జూమ్ చేస్తున్నాను కదా, జూమ్ చేసినప్పుడు మనకు కనిపించే విలేజే చెరుకుపల్లి అండి. చెరుకుపల్లి అంటే ఇక్కడ కూడా ఇది ఆల్మోస్ట్ మెయిన్ చిన్న ఊరు అని చెప్పుకోవచ్చు. అక్కడ మన జగన్నాథపురం ఎక్కడైతే దాటామో అది దాటంగానే మనకి వచ్చే ఏరియానే ఈ చెరుకుపల్లి. ఈ చెరుకుపల్లి దాటిన తర్వాత యాతలకుంట మధ్యలో ఒక చిన్న తండా అని చెప్పాను కదా ఇందాక. ఈ ఊరు దాటంగానే 1 or 2 minutesలోనే ఆ విలేజ్ అయితే మనం చేరుకుంటాము. చూడండి, ఈ విలేజ్ చాలా ట్రాఫిక్ లెస్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెవీగా రావు ఇక్కడ, ఈ ట్రాఫిక్ ఉండదు. అటు మొన్న గత వీడియోలో మనం చేసిన వీడియోలో మాత్రం ఒక ఫారెస్ట్ ఏరియా నుంచి మెయిన్ పెద్ద హైవే క్రాస్ అయ్యే సత్తపల్లి దగ్గరికి ఇది కనెక్టివిటీ. ఎట్లా అంటే అన్నపరెడ్డిపల్లి నుంచి వెళ్ళొచ్చు, వియా యాతలకుంట మీదుగా కూడా క్రాస్ అయిపోయి రేగలపాడు అనే విలేజ్ కూడా మనం టచ్ చేయొచ్చు. ఇది మాత్రం సింపుల్ వే. అన్నపరెడ్డిపల్లి వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోడ్ని క్రాస్ అవుతారు. నాకు నేను చెప్పిన విధంగా వీడియోలో ఇదే చెరుకుపల్లి తండా. ఇది కూడా చాలా చిన్న విలేజ్. ఇటు పక్క చూడండి, అంతే ఆ విలేజ్ మొత్తం. ఇక్కడ నుంచి మనం దాటిన తర్వాత మొత్తం ఆల్మోస్ట్ కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియానే.
చూస్తున్నారు కదా, ఇప్పుడు కనిపించేది ఇది మొత్తం. ఇందాక నేను ఫారెస్ట్ ఏరియా అన్నాను కదా, అదే ఫారెస్ట్ ఏరియాలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మొత్తం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. ఇందాక మనం క్రాస్ అయ్యి వచ్చింది మన చెరుకుపల్లి ఏరియా అన్నాం కదా, ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 5 కిలోమీటర్స్లో అయితే మనం అనుకున్న యాత్రలకుంట అయితే రీచ్ అయిపోతాము. కొంచెం ఫారెస్ట్ ఏరియా కదా, కోతులు కూడా ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్డుకి ఎదురుగా వచ్చే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి, చేస్తూ ఉంటాయి. ఇది మొత్తం కూడా ఇప్పుడు యాత్రలకుంట వెళ్ళే దారిలోనే ఇక్కడ ఒక చిన్న కాలువ అయితే ఉంటుంది. అక్కడే అమ్మవారి టెంపుల్ ఇందాక ఇదిగో చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక అమ్మవారి టెంపుల్. ఇక్కడ కూడా చూసేది ఇక్కడ ఇది కూడా ఒక కాలువ. ఇది కొత్తగా కొంచెం పోస్తే మాత్రం బాగుంటుంది అనుకుంటున్నాం. ఇది కూడా ఆల్మోస్ట్ వాటర్ మొత్తం కూడా వర్షం పడితే బయటకు వచ్చేస్తున్నాయి. అక్కడ టూ బ్రిడ్జెస్ అయితే వర్కింగ్ అయిపోయినాయి, ఆ పనులు మొత్తం అయిపోయినాయి. ఇక్కడ అదొక బ్రిడ్జ్ మాత్రం పోస్తే కొంచెం బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. If you're reading this now, odds are I've already left town. A few cities in between the new skyline where I'm looking down. A few empties on the floor and a note on the door of your house. And this silence reminds me of what's left behind me for now. There's a broken down car parked outside the barn up the road. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది కూడా కొత్తగా పోసింది. ఆల్మోస్ట్ ఈ రోడ్లో మొత్తం కూడా మనకు వచ్చేసి ఎక్కువ వంతెనలే ఉంటాయి. అంతకుముందు బాగా లోలో ఉండే వంతెనలు. చూడండి, చాలా పెద్దది ఇది. కనెక్టివిటీ చాలా దూరం ఉంది. కనెక్టివిటీ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇది ఇంకా మొత్తం కంప్లీట్ అయితే కాలేదు. చూస్తున్న వీడియో మొత్తం కూడా కొత్తగా పోసిందే. 2 సైడ్స్ కూడా చూపిస్తాను చూడండి, జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనకు యాత్రలకుంట వెళ్ళే దారిలో 3 బ్రిడ్జెస్ కూడా బాగా లోలో ఉండే ఒకప్పుడు. ఏంటంటే వాటర్ కొంచెం వర్షం పడ్డా సరే రోడ్డు మీద వెళ్ళిపోయి ట్రాఫిక్ జామ్ అవుతున్నాయని గవర్నమెంట్ అయితే కొత్తగా పోసి దాన్ని నిర్మించారు. చూస్తున్నారు కదా, ఏరియా మొత్తం కూడా గ్రీనరీ. మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళే దారి అంతా కూడా గ్రీనరీ. ఫారెస్ట్ ఏరియానే సత్తపల్లి రీజియన్. చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలు అయితే ఫారెస్ట్ అయితే నిండుకొని ఉన్నది. ఈ రోడ్డు అయితే ఇది కొత్తగా పోసారు. కాకపోతే దీంట్లో కూడా రిపేరింగ్ వర్క్ ఉందని పోస్తారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చారు. కానీ వెనక ఉన్న మొత్తం ఒక 5 కిలోమీటర్స్ వరకు అయితే రోడ్డు కొత్తగా పోసారు. రోడ్డు touch the sky, feeling bolder. Going out, going all the way. Going high, yeah, yeah, high, yeah, yeah. Going out, going all the way. Going high, higher. Going all the way, going up. Going all the way, going up. Going all the way, going higher. Break the mold, then press repeat. Get 'em up, get 'em up. చూస్తున్నారు కదా గైస్, ఆల్మోస్ట్ మనమైతే మన గమ్యమైన ఏరియాకి దగ్గరలో వచ్చేసాం. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్లు అయితే మనం మన ఏరియా అయితే యాత్రలకుంట ఏరియా అయితే రీచ్ అవ్వబోతున్నాం. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా ఆ చెరుకుపల్లి దాటి వచ్చేసిన తర్వాత మొత్తం కూడా మనం ట్రావెల్ చేసేది మొత్తం కూడా ఇది ఫారెస్ట్ ఏరియా. వియ చెరుకుపల్లి మీదుగా మనం జగన్నాథపురం, కొత్తగా నిర్మించిన జగన్నాథపురం మీద అయితే వెళ్తున్నాము. ఇది అన్నప్రెడ్డిపల్లి మెయిన్ రోడ్డు అన్నట్టు. చూస్తున్నారు కదా, లొకేషన్ మొత్తం కూడా గ్రీనరీ ఉంటుంది. ఎవరైనా విజిట్ అవ్వాలి అనుకుంటే ఒకసారి అయితే 100% వచ్చి విజిట్ అయితే అవ్వచ్చు. ఇది ఎక్కడో కాదు, మన కిష్టారం నుంచి అన్నప్రెడ్డిపల్లి వెళ్ళే ఏరియానే. చాలామందికి ఇది మన ఏరియా వాళ్ళకైతే తెలుసు. చూడండి, చూసి విలేజ్ని అయితే ఎంజాయ్ చేయండి ఒకసారి. సో చూస్తున్న ఏరియా మనకైతే ఆల్మోస్ట్ ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకొక రూట్లో ఇంకొక ఏరియాలో అయితే మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి చూసేవాళ్ళు. థ్యాంక్ యూ.